నేనానాటి నీలాలి పదాన్నే ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్నే మౌనమైనాడు నిద్రలోనే ఉన్నా గానమై నాడే మేలుకున్నా నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా అణువణువణు నీ కొలువే అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే కూడా వాళ్ళ టైం కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన అతిథులకు మనం ఎలా రెస్పెక్ట్ చేయాలనేది థీమ్ అది మీరు చేయాలి అంటే ఐ మీన్ మీ కుటుంబ సభ్యులు 1 2 3 4 5 6 ఆద్య నువ్వు బాగా జాయిన్ అవ్వాలమ్మా అమ్మమ్మ తరపున ఇప్పుడు నువ్వే రిప్రజెంటేషన్ చేయాలి ఇక్కడ ఓకే రైట్ ఏం చేయాలంటే అతిథి దేవో భవ అన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో అంటే నమస్కారాలు కారాలు పోయాయి అంతా హాయ్ బాయ్ల కాలంలో ఉన్నాం సోషల్ మీడియా యుగం కాబట్టి పద్మ గారు నేను 1 2 3 అని చెప్పగానే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంచక్క అందరికి హాయ్ చెప్పండి అండ్ ఎవరైతే చక్కగా మేడం కి హాయ్ చెప్తారో వాళ్ళకి రవితేజ ఇందాక నాకు ఐఫోన్ 15 ఇచ్చాడు వెనక జేబులో పెట్టుకున్నాను సో ఈ రోజు బాగా యాక్టివ్ గా ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇవ్వమన్నాడు ఫైనల్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో ఇచ్చే సత్య అని చెప్పాడు చూద్దాం వాళ్ళ అమ్మ కోసం ఆయన అంత సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు మీ షుడ్ డెఫినెట్ గా ఫస్ట్ అతిథి దేవో భవతోనే ఏదైనా కార్యక్రమం ప్రారంభిద్దాం ఎందుకంటే అతిథులు చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన అతిథులకు మరొకసారి పద్మ మేడం తరపున అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సో ముందుగా నేను 1 2 3 అని చెప్తాను చక్కగా కుటుంబ సభ్యులు అందరూ హాయ్ చెప్పండి నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం అందరు మంచి వాళ్ళు డెఫినెట్ గా అదే రేంజ్ లో మేడం కి హాయ్ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఆ యాక్టివ్ పర్సన్ ఎవరో ఆ ఐఫోన్ 15 విన్నర్ ఎవరో లాస్ట్ లో తెలుసుకుందాం బిఫోర్ దాట్ చేసేద్దాం ఓకే రెడీ 1 2 3 సే హాయ్ అమ్మ హాయ్ చెప్తున్నారా బాయ్ చెప్తున్నారా మరి హాయ్ అయితే చక్కగా నవ్వుతూ హాయ్ చెప్పాలి అందరూ ఇంకొక టేక్ ఇద్దాం బాహుబలి 666 3-4 సంవత్సరాలు తీశారు మనం ఒక 2 టేకులు చేస్తే పోయేదే లేదు ఫోటోగ్రాఫర్లు కూడా అదే కావాలి ఇప్పుడు సో మెయిన్ గా రెడీ హియర్ వి గో 1 2 3 సే హాయ్ సూపర్ గా హాయ్ చెప్పారు అందరికంటే అద్భుతంగా హాయ్ చెప్పారంటే ఈ మేడం ఈ రోజు మా స్టార్ మహిళ మా మోడర్న్ మహాలక్ష్మి ఆ విన్నర్ మీరే కావచ్చు మీరు లీడ్ లో ఉన్నారు మీ పేరు సునంద గారు రైట్ సునంద గారి కోసం ఒకసారి అందరు చెప్పాలి కూడా గిఫ్ట్ ఇస్తానమ్మా అన్ని రెడీగా ఉన్నాయి గిఫ్ట్ ఇవ్వకుండా ఆ గేట్ దాటి నన్ను పంపించొద్దు ఓకేనా రైట్ మేడం సరే 50th బర్త్డే సెలబ్రేషన్ లోకి వెళ్లే ముందు ఒక మాట అమ్మ గురించి మీ ఒకటే వర్డ్ సింగిల్ వర్డ్ అందరూ అమ్మే ప్రపంచం అమ్మ ఈజ్ ఈక్వల్ టు గాడెస్ దేవత ఓకేనా సో అలాంటి అమ్మ గురించి మాట్లాడేటప్పుడు రవితేజ అండ్ కోడలంటే ఏంటి అత్తమ్మ అంటే అత్తమ్మలో కూడా అమ్మ ఉంది సో ఈజ్ ఈక్వల్ టు మదర్ కాబట్టి ఆమె గురించి ఒక మంచి వర్డ్ చెప్పాలి ఒక వర్డ్ చెప్పాలి ఒకటే వర్డ్ ఓకే రైట్ సాక్రిఫైస్ స్టార్ అంటే త్యాగశీలి ఓకే రైట్ ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టాడమ్మా వెల్ సైడ్ సేమ్ అంతేగా అనుకుంటే అయిపోతుందా ఇప్పుడు అమ్మ గురించి కోడలే అంత బాగా చెప్పినప్పుడు మీరు ఇంకో వర్డ్ చెప్పాలి కంపల్సరీ ఫాదర్ అది వెరీ గుడ్ మై ప్రిన్సెస్ ఓకే మీ యువరాణి హాయ్ సార్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తారా ఓకే రైట్ ఎనీ అందరికంటే బ్యూటిఫుల్ వర్డ్ ఎవరు చెప్పారు అంటే
కోడలు చెప్పారు, బిడ్డ చెప్పారు, మళ్ళీ ఇద్దరికి ఈక్వల్ పాయింట్ ఇవ్వాలి ఎప్పుడైనా. నేను నాకెందుకు వచ్చిన బాధ. ఎనీహౌ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. కంగ్రాచులేషన్స్. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి. అండ్ మీ పిల్లల తరపున అండ్ విచ్చేసిన అతిథులందరి తరపున వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు కాసేపు అలా సరదాగా కూర్చుంటే కాస్త ఎంటర్టైన్మెంట్ అయ్యాక ఫేవరెట్ హీరో ఇలా మమ్మీ బయటికి వెళ్ళినప్పుడు మన పేరు తప్ప ఇంకేం చెప్పొద్దని చెప్పినట్టున్నాను. ఓకే సరే ఆద్య, సరే ఎవరికి హీరో అయినా ఏ హీరో అయినా డెఫినెట్ గా మీ చెప్పండి. ప్రభాస్. ఓకే రైట్. ఓకే ఒకరు ప్రభాస్, ఒకరు రామ్ చరణ్, ఒకరు అల్లు అర్జున్, ఒకరి తర్వాత మహేష్ బాబు, అందరూ ఉన్నారు కదా. సో మీ హీరో గెలిచే బ్రహ్మాండమైన అవకాశం మీ చేతిలో ఉంది. చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? రైట్. సో గేమ్ ఏంటంటే జాగ్రత్తగా కీప్ సమ్ డిస్టెన్స్, కొంచెం దూరం ఉండండి. ప్రతి ఒక్క హీరో, లక్ష్మణ్ ఉన్నాడు కంగారం లేదు, ప్రతి ఒక్క హీరోకి ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది. అంటే మీన్ ఒక్కొక్క సాంగ్ లో ఒక హుక్ స్టెప్ ఉంటుంది. ఆ హుక్ స్టెప్ లక్ష్మణ్ చూపిస్తాడు, నేను టైం చెప్తాను, ఆ టైం లోపల యాజ్ ఇట్ ఈస్ గా చేయాలి. ఎవరు పర్ఫెక్ట్ గా చేస్తే వాళ్ళే ఫస్ట్ లక్కీ గిఫ్ట్ విన్నారు. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి కుర్చీ మడత పెట్టాలి. ఓకే, ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఫ్రమ్ గుంటూరు కారం. లక్ష్మణ్ ఉన్నాడు కదా, లక్ష్మణ్ చూపిస్తాడు, ఆ మూమెంట్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలి. కొంచెం దూరం దూరం నిలబడండి. ఆద్య మిడిల్ లో ఉన్నా, మిడిల్ లో ఉండు. పిల్లల కోసం దయచేసి అందరూ ఒక్కసారి గట్టిగా చప్పలు కొడితే కొంచెం ఎనర్జీగా స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. సో ఎవ్రీబడి ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. భయ్యా రెడీయా? ఓకే. కుర్చీ మడత పెట్టి ఫస్ట్ సాంగ్, దెన్ అల్లు అర్జున్, దెన్ రామ్ చరణ్. ఇండియన్ ఫాలో అవ్వాలి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఫస్ట్ హుక్ మూమెంట్ లో ఈయనెవరో కానీ చాలా కష్టపడుతున్నాడు డాన్స్ నేర్చుకోవడానికి. నీ పేరేనా? సాయి. సాయి ప్రతీక్ కోసం ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టడమ్మా. నాకెవరో ఇంటి ముందర వాళ్ళు ఇంటి ముఖాలు ఎవరు లేరు, నేను నిజాయితీగానే చెప్తున్నాను. ఈ అబ్బాయి బాగా డాన్స్ చేశాడంటే గట్టిగా చెప్పలు కొట్టాడు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సాయి ప్రతీక్. నెక్స్ట్ అందరికంటే అద్భుతంగా డాన్స్ చేసింది ఎవరంటే ఆద్య. ఆద్య కోసం చెప్పలు కొట్టండి. కానీ ఆమె గిఫ్ట్ ఆమె చేతుల మీదుగా వీళ్ళకి ఇప్పిస్తాం. కొంచెం గిఫ్ట్స్ వస్తే తొందరగా ఇక్కడికి ఇవ్వండి. రైట్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ గేమ్ లోకి వెళ్దాం. మామూలుగా అక్కడికి మామూలుగా ఇంట్లో ఇద్దరు ఉంటారు. ఎవరు? అమ్మ నాన్న. ఒక్కరితో మాత్రమే అన్ని షేర్ చేసుకుంటాం, మదర్ తోనో ఫాదర్ తోనో, లేదంటే మదర్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్, ఎవరితో ఒకరితో మామ. సో నువ్వు ఎవరితో షేర్ చేసుకుంటావు? మదర్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ 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 మదర్ ఫాదర్ మదర్. ఆద్య నీకెవరంటే బాగా ఇష్టం? అమ్మా నాన్న? బా చాలా తెలివైన పిల్ల. ఈ రెండు కళ్ళలో ఏ కన్నా గొప్పదంటే ఏం చెప్తుందిలేండి. రైట్. సో మదర్ ఫాదర్ అన్నప్పుడు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఎవరు అడిగినా నేనే కాదు, ఇద్దరు ఈక్వల్. అమ్మ 9 మాసాలే మోస్తుంది, నాన్న జీవితాంతం మోస్తాడు. ఇద్దరిని ఈక్వల్ గా లవ్ చేయాలి. ఒకసారి గట్టిగా ఐ లవ్ యూ అమ్మా నాన్న అని చెప్పండి. అమ్మ పేరు ఒక్కరి పేరు చెప్తున్నావు, నాన్న కూడా చెప్పు, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది నీకు. ఓకే, ఐ లవ్ యూ అమ్మా నాన్న గట్టిగా చెప్పమ్మా. ఇప్పుడు తెలుగు చెప్పండి. అయిపోయా. తెలుగు అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు గేమ్ ఏంటంటే నేను యాక్టివిటీ లక్ష్మణ్ నేను ఫస్ట్ ఇందాక ఈ మేడంకి గిఫ్ట్ ఇవ్వాలి. ఫస్ట్ మర్చిపోతున్నాను అనుకున్నారేమో. మేడం ఇందులో స్క్రాచ్ కార్డ్ ఉంటుంది, అది స్వైప్ చేస్తే ₹1,00,000 కడితే iPhone 15 వస్తుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు అమ్మ అన్నారు కదా, అమ్మ మీద ప్రేమ ఒక 60 సెకండ్లో చూపెట్టాలి. ఎలా అనేది నేను చెప్తాను. ఆయన డీజేటీలు ఉన్నాడు కదా, ఆయన ఒక మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడు మావాడు. ఆ మ్యూజిక్ స్టార్ట్ అయ్యి స్టాప్ అయ్యేది టైమర్ అన్నమాట. ఆ టైం గుర్తు పెట్టుకొని మీరు ఏం చేయాలి అంటే జస్ట్ గో అండ్ స్టాండ్ నియర్ బై యువర్ మదర్. అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడండి.
అమ్మ రాకుంటే గ్రాండ్ మదర్. ఓకే, రెడీయా? మ్యూజిక్ ఆన్. నేను అక్కడికి వెళ్ళాక ఏం చేయాలనేది నేను చెప్తాను. ఓకే, 3, 2, 1 మ్యూజిక్ ఆన్. తొందరగా వెళ్ళండి, తొందరగా. టైమర్ స్టార్ట్ అయిపోయింది, మీరు వెళ్ళిపోండి తొందరగా. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని అక్కడే నిలబెట్టండి, ఇబ్బంది పడొద్దు, అక్కడే ఉండి. రైట్, ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లలు అమ్మ స్టాప్ ద మ్యూజిక్ వన్స్ స్టాప్ ఇట్. అమ్మ మీద ప్రేమ చూపెట్టే టైం ఎప్పుడు రాదు. పద్మ మేడం బర్త్డేలో మీకు దొరికింది. ఇప్పుడు ఏంటి అంటే ఏం చేయాలి అంటే మీరు 60 seconds లో ఏం చేయాలి అని డౌట్ వస్తుంది. ఫస్ట్ అమ్మకి నమస్కారం పెట్టండి, అమ్మకి నమస్కారం పెట్టండి. ఆ తర్వాత ఏం చేయాలంటే అమ్మ వద్దంటున్నా కంటిన్యూగా ముద్దు పెడుతూనే ఉండాలి. ఓకే, ఆగమ్మా సైమ్ రాను కదా, నీ ప్రేమ బంగారం కదా, నాకు అర్థమైంది నీ ప్రేమ నీకు అట్లా ఉండాలి. అమ్మని లవ్ చేసిన వాళ్ళే లైఫ్ లో బాగా పైకి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి చెప్పినప్పుడు లేడీస్ అందరు సప్పని కొట్టాలమ్మా. నాకు మంచి మాటలు చెప్పినప్పుడు పిల్లలకు చెప్పాలి, అమ్మ నాన్నని బాగా ప్రేమించాలి, అప్పుడే లైఫ్ లో ముందుకెళ్తాం. అది గుర్తుపెట్టుకోండి బాగా. బట్ అమ్మకి 60 సెకండ్ల లోపల 3 యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ నమస్కారం పెట్టాలి, తర్వాత కిస్ చేయాలి, తర్వాత హగ్ చేసుకోవాలి. బట్ మూడింటిలోనూ ప్రేమ కనబడాలి, ఆపకూడదు, కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అవి ఏ పిల్లోడైతే బాగా చేస్తున్నాడో వాళ్ళకి ఈ లక్కీ గిఫ్ట్. రెడీ భయ్యా? మ్యూజిక్ ఆన్. 3, 2, 1 యువర్ 10 స్టార్స్ నౌ. గో. నమస్కారం పెట్టాలి, కిస్ చేయాలి, తర్వాత హగ్ ఇవ్వాలి. ప్రేమ ప్రేమ కనబడాలి. అరే వా, అందుకే అమ్మాయిలు ఉండాలి ముందర. వెరీ గుడ్. కమాన్ 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 కమాన్. గుడ్ గుడ్. ఓన్లీ 60 seconds. ఆల్రెడీ 30 seconds అయిపోయాయి. మేక్ ఇట్ ఫాస్ట్. 20. మేక్ ఇట్ ఫాస్ట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. స్టాప్ ది మ్యూజిక్. అమ్మ మేడమ్స్, ఇంటి దగ్గర మా వాళ్ళు వారానికి ఒక్కసారైనా మాకు దండం పెడతారు, ఐ లవ్ చెప్తారు, ముద్దు పెడతారు అనే వాళ్ళు చేయొద్దండి. నిజాయితీగా అమ్మకి వారానికి ఒక్కసారైనా నమస్కారం పెడతావా? పక్క హరీషూరా నువ్వు అమ్మకి వారానికి ఒక్కసారైనా నమస్కారం పెడతావా? హరీషూరా ఎలా పెడతావు నమస్కారం? అలా నమస్కారం పెట్టి స్కూల్కి వెళ్తావా? అవునా? ఆ పాప రైట్. అందరు బాగా ఆడారు, కానీ అందరికంటే నేను తప్పేం లేదు, అమ్మాయిలకు ఉన్నంత ప్రేమ మనం చూపెట్టలేము అబ్బాయిలు, అందుకే వి కాంట్ డూ ఎనీథింగ్. సో విన్నర్ ఈజ్ దట్ గర్ల్. కమ్ ఫార్వర్డ్. అమ్మకి ముద్దు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలా? అమ్మకి ముద్దు అంటే ఎప్పుడు కానీ ఫోర్ హెడ్, నుదుటి మీద పెట్టాలి. ఓకే రైట్. కమ్ నాన్న, నువ్వే విన్నర్. నీ పేరేంటి? ముదిత. గట్టిగా చెప్పండి కొట్టండి. అండ్ చిల్డ్రన్ వచ్చేయండి, తొందరగా. అమ్మ కాకుండా ఆ పేరు చెప్పండి. పద్మ గారు ఎదిగి మీదికి ప్లీజ్ కమ్. రావాలి, తొందరగా రావాలి. రైట్. మాధవి గారు మీరు. హైమావతి గారు తొందరగా రండి. బేబీ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. శైలజ గారు, సత్యవతి గారు పేరు చెప్పండి. ప్రత్యూష గారు, ప్రియాంక గారు, ప్రత్యూష గారు రండమ్మా. చాలా ఈజీ, పెద్ద బిగ్ బాస్ టాస్క్ లేదు, ఇవ్వండి, చాలా ఈజీ టాస్క్లు ఇస్తాను. సో వెనక కొద్దిగా వెనకెళ్ళండి మేడం. రేఖా గారు బుజ్జి గారు, మీ అందరి నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ మీరే గుర్తుపెట్టుకోండి. మేడం మీరు రండి. ఓకే, అలానే ఉండండి. రైట్. జాగ్రత్త వినండి, యాక్టివిటీ కొంచెం జాగ్రత్త, ఈజీగా అర్థమవుతుంది. మేడం మీరు నెంబర్ 1 అక్కడే ఉండండి. మేడం మీరు నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్. ఇప్పుడు యాక్టివిటీ ఏంటంటే మామూలుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ బజర్ లేదు, అంటే స్టార్ మైల్ లాగా బజర్ లేదు కాబట్టి మీ కుడి చేయి యూజ్ చేయాలి. కుడి చేయే బజర్. నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నప్పుడు కుడి చేతిని యూజ్ చేయాలి. అంటే మీరు కుడి చేయి పైకి లిఫ్ట్ చేస్తే మీరు ఆన్సర్ చెప్తున్నట్లు. మీరు ఆన్సర్ డైరెక్ట్ చెప్పినా కౌంట్ అవ్వదు, కుడి చేయి పైకి ఎత్తి ఆన్సర్ చేయాలి. ఓకేనా? 10 మెంబర్స్. ఓకే. ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే మామూలుగా లేడీస్ అండ్ జెంట్మెన్, ఇన్ కేస్ వీళ్ళు 10 మంది చెప్పకపోతే క్రౌడ్ చాయిస్ మీకు వెళ్ళిపోతుంది. సో మీరు ఎవరైనా చెప్పొచ్చు, వీళ్ళు చెప్పకుంటే మీ చాయిస్. రైట్. ఇప్పుడు ఏంటంటే మీ అందరికి అర్థమయ్యేలా ఒకటి చెప్తాను. ఇప్పుడంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా ఎక్కువైపోయాయి.
టీవీ షోస్ తర్వాత సీరియల్స్ బాగా తగ్గిపోయాయి. టీవీ షోస్ సీరియల్స్ బాగా తగ్గిపోయాయి. కార్తీక దీపం అయిపోయిందా ఇంకా కాలేదా? మళ్ళీ వస్తుందా? మా అమ్మాయి కాదు, అయిపోతుందా? ఇప్పటికి వస్తూనే ఉంటుంది. సో ఈ మధ్యలో వచ్చేటప్పుడు సీరియల్స్ కానీ మూవీస్ కానీ వచ్చేటప్పుడు మధ్యలో యాడ్ బ్రేక్స్ వస్తాయి. నేను అడ్వర్టైజ్మెంట్ లో వచ్చే థీమ్ చెప్తాను, ఆ ప్రోడక్ట్ పేరు చెప్పాలి. ఆ ప్రోడక్ట్ ఎవరు చెప్తున్నారో కుడిచే పైకెత్తి 10 మందిలో చెప్పాలి. మీరు చెప్పకపోతే వాళ్ళకి ఛాన్స్ వెళ్ళిపోతుంది. ఇది అందరికి అర్థమైనా? ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్లాంటి ఆద్య లాంటి చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ అంటుంది. గట్టిగా చెప్పండి. ఆ సంతోర్ ఆ చిన్న పాప నేను చిన్న ఉన్నప్పటి నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది. సో బాగా ఫేమస్ అడ్వర్టైజ్మెంట్ కాబట్టి ఈజీగా చెప్పారు. ఇప్పుడు గేమ్ లోకి వెళ్ళబోతున్నారు. సో ఇండివిజువల్ గా ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో కుడిచే పైకైతే ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? అర్థమైంది కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? రైట్. నీ చిట్టి చేతులు భలే అద్భుతాన్ని చేశాయి, కానీ నీ చేతులకు పని పెంచాడు. ఆన్సర్ చెప్పండి. ట్రిపుల్ ఎక్స్ టింబర్. ఒకరు బట్టలు చెప్పారు, ఇంకోటి ఇప్పుడు కరెక్ట్ చెప్పారా? సర్ఫ్ ఎక్సెల్ ఇస్ ద రైట్ ఆన్సర్. గట్టిగా చెప్పాలమ్మా ఆద్య. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అడ్వర్టైజ్మెంట్ లేడీస్ అందరు చెప్తారు, మీ 9 మంది ఫాస్ట్ గా చెప్పాలి. ఎవరు ఫాస్ట్ చెప్తారు? డబ్బులు ఎవరికి ఊరికే రావండి. చూసి ఆయన ఆవిడకి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు. జడ్జిమెంట్ అని కూర్చోబెడితే వాళ్ళ ఆవిడకి సపోర్ట్ చేస్తున్నాడు. రైట్, మధు కరెక్ట్ చెప్పారు. సో లలిత జ్యువెలరీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అది అడ్వర్టైజ్మెంట్ షార్ట్ ఫిల్మ్ నాకు కూడా అర్థం కాదు. 2 minutes వస్తూనే ఉంటుంది యూట్యూబ్ లో. నేను ఐఏఎస్ ఐపీఎస్ అయ్యాక కూడా ఇక్కడే ఉంటాను. పశువులు అంటే మాకు ప్రాణం. ఆన్సర్ చెప్పండి. ఆరోగ్య మిల్కేనా? ఆరోగ్య మిల్కేనమ్మా? 9 మంది ఆరోగ్య మిల్కేనా? క్రౌడ్ చాయిస్ ఆరోగ్య మిల్క్. అది ఆరోగ్య మిల్కా? నేను కన్ఫ్యూజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది ఆరోగ్య మిల్కా? కొంచెం ఆలోచించండి. ఆరోగ్య మిల్క్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. అది ఆరోగ్య కరెక్ట్ గా చెప్పండి. అది ఆరోగ్య కాదు, హెరిటేజ్ కూడా కాదు. ఆరోగ్యలోనే కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్ ఉంటది. అది ఆరోగ్య. మేడం ఇంత బాగా ఎలా చెప్పగలిగారు మీరు? మాకు అర్థం. ఆరోగ్య కాదు, అది ఆరోగ్య. రైట్. సో ఫైనల్ గా చెప్పిన వాళ్ళు ఎవరు? ఇద్దరే ఫస్ట్ రౌండ్ లో. ఒకరు ఫస్ట్, నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ చేసింది. మీకు అవకాశం లేదు, మీరు ముందుగా. మేడం ముందుకు రండి. ఆరోగ్య ముందుకు రండి. చెప్పేద్దాం పాట తర్వాత. మేడం ముందుకు రండి. ఇద్దరు ఫైనల్ కి వచ్చారు. బిగ్ బాస్ ఫైనల్ కి వచ్చినప్పుడు ఎట్లుంటారో అట్లా చూసుకోవాలి ఒకరినొకరు. ఓకే రైట్. ఎదురెదురుగా నిలబడండి అమ్మా. ఎదురెదురుగా చూడండి. మేడం మీరు మొబైల్ లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోండి, లేదంటే ఆ మేడంకి ఇచ్చేయండి. తెలుసు. జాగ్రత్తగా వినండి. ఇద్దరులో ఒక్కరే విన్నర్ ఉంటారు. మాట జాగ్రత్తగా వినండి. కొంచెం సేమ్ డిస్టెన్స్ లో ఉండండి. రైట్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి. నేను 1 2 3 అనగానే నా చేతిలోని చాక్లెట్ లాక్కోవాలి. 1 2 3 అనగానే లాక్కోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 1 2 3 అనగానే లాక్కోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 1 2 3 అనగానే లాక్కోవాలి. ఓకేనా? కాదు మేడం, నేను గేమ్ స్టార్ట్ అవుతాను. ఓకే రెడీ? జాగ్రత్తగా ఆడాలి. ఓకే, ఓన్లీ రైట్ హ్యాండ్ యూటిలైజ్ చేయాలి. 1 2 రెడీ? 1 చేయి దించాడమ్మా. రెడీ? 1 2 డిస్కౌంట్ 1 2 3. నేనేమన్నాను? 1 2 3 అన్న తర్వాత లాక్కోవాలన్నాను. నేనేమన్నాను? 3 అన్నాను. 3 అంటే 3, అందుకే అన్నాను 3 3 3 అని. ఈసారి ఈ మేడం గెలుస్తుంది చూడండి. ఓకే రెడీ? 1 2 1 2 3. ఆమెను గెలిపించడానికి ఈ ఓడిపోయారు అంతే. ఓకే, ఈ మేడం కోసం ఒకసారి చప్పలు కొట్టండి. అలాగే ఉండండి. నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. ఈ మధ్య మేడం అక్కడ ఉండండి. మీరు ఉండండి. లక్ష్మణ్ గెట్ రెడీ. ఈ మధ్య ఎక్కడ చూసినా మీ అందరికి తెలిసిందే, ఈ బాబు చెప్తాడు 2 బైకులు బాగా ఫేమస్ ఈ మధ్య మన తెలంగాణలో. ఏ బైకులు అవి? ఏ బైక్స్ రా? పల్సర్ కంటే ముందు అది ఆన్లైన్ క్లాస్ లో మహిమ అన్ని తెలిసిపోతున్నాయి. రైట్. బుల్లెట్ బండి, పల్సర్ బండి బాగా ఫేమస్. లక్ష్మణ్ గెట్ రెడీయా? మేడమ్స్ మరి వాళ్ళ గ్రేస్ ను అందుకోవాలి. ఓకే రెడీ? బుల్లెట్ బండి సాంగ్ ప్లీజ్. మాధవ్ గారు మీరు మిడిల్ లో ఉండండి. రమేష్ గారు మీరు మిడిల్ లో ఉండండి. అట్లా వెళ్ళిపోతుంది మేడం. ఒక ఓన్లీ సిగ్నేచర్ మూమెంట్ స్టార్ట్ అయ్యారు వెళ్ళిపోతుంది. ఈజీ మూమెంట్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి ఉండండి. చేస్తారు అందరూ చేస్తారు. అది వెరీ గుడ్. క్లాప్. పట్టు
కమన్ ఎవ్రీబడి తీరా. సూపర్. అందరికంటే అద్భుతంగా చేసిన వాళ్ళు మళ్ళీ మీరే మేడం. కానీ మీకు మాత్రం ఈసారి చాక్లెట్ ఇవ్వను ఎట్టి పరిస్థితుల్లో. ఈసారి మీ పిన్ని. ఓకే, కంగ్రాచులేషన్స్. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి. మీరు వెళ్ళొచ్చండి, ప్లీజ్ గో. అండ్ ఓకే, సో 1 2 3 4 5 ఓన్లీ 5 మెంబర్స్. 5 మెంబర్స్ లో విన్నర్ ఎవరో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మీకు పెద్ద టాస్క్లు కాకుండా చాలా ఈజీ టాస్క్ ఏంటంటే నాటు నాటు అని ఒక సాంగ్ ఉంటుంది. అది డ్యాన్స్ కాదు, ఇక్కడ గేమ్ యాక్టివిటీ. ఆయన ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లోనే చేశాడు ఆయన. ఓకే, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు ఆయన. సో నాటు నాటు అని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పేరు తెచ్చినటువంటి ఒక గొప్ప మూవీ, అందులో ఒక గొప్ప సాంగ్ అందరికి తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే లక్ష్మణ్ ఉంటాడు, ఇందులో 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో ఓన్లీ సిగ్నేచర్ మూవ్మెంట్ వేస్తే చాలు. సెకండ్ రౌండ్ లో ఏం చేయాలి, ఆ టిప్స్ ఏంటనేది నేను చెప్తాను. సో ఎవరు చేస్తారు చూద్దాం. నాటు నాటు సాంగ్ రెడీ. అంత హెవీగా అవసరం లేదు, ఆయన చెప్పినట్టు చేయాలి. 5 కోసం ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టానమ్మా అందరూ. ఎవ్రీబడి ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. రవితేజ మొబైల్ జేబులో పెట్టుకోవాలమ్మా. ఫాలో అవుతున్నారు. కమల్ సిద్ధేష్ ఫస్ట్ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఏంటంటే లాస్ట్ లో రామ్ చరణ్ తారక్ ఒక 30 సెకండ్స్ సింగిల్ లెగ్ మీద చేస్తారు డాన్స్. అట్లుండదు. ఇప్పుడు ఏంటంటే అక్కడ 5 కౌంట్ ఉంటుంది, అది చాలా హార్డ్. అది నేను మాడిఫై చేసి చెప్తాను. ఓకేనా, నేను ఈజీగా చెప్తాను. 1 2 3 డ్రాగ్, 1 2 3 డ్రాగ్, ఓన్లీ 3 కౌంట్. ఓకే, 1 2. ఓకే, పర్లేదు, మా న్యాయానికి కావాలది, ఏం పర్లేదు, మనదే. ఓకే రెడీ, ఈజీయా. లాస్ట్ 1 2 3 ఓన్లీ 3 కౌంట్ వేయాలి, సింగిల్ లెగ్ తోనే చేయాలి. అంటే అంటే వెరీ గుడ్. సూపర్. ఇద్దరే ఉన్నారు. సో ఫైనల్లీ విన్నర్ ఈస్ ఫస్ట్ వచ్చినతనే మన సిద్ధేష్ సిఏ. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ హియర్. అలాంటి వద్దు ఇక్కడ. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో నెక్స్ట్ నెంబర్ 1. అంటే 1 చెప్పాను కదమ్మా, అంటే ఇంగ్లీష్ తెలుగులో చెప్పాలి. వెరీ గుడ్. అంతే, తెలుగులో నెక్స్ట్ లెటర్ 2. అంతే, కరెక్ట్ చెప్పారు ఆవిడ. ఇంకా ఓకే అమ్మా 2 నెక్స్ట్ లెటర్ హిందీలో చెప్పాలి. అంతే. రైట్. 4 తెలుగు 5. ఓకే రైట్. 6 అంటే 6 అమ్మా, నెక్స్ట్ లెటర్ చెప్పాలి. 6 అంటే 7 హిందీలో చెప్పాలి. ఓకే రైట్, నువ్వు చెప్తావా? 1 వెరీ గుడ్. రైట్. 4 నో 5 తెలుగు 6 తెలుగు హిందీ. మళ్ళీ చెప్తాను, అర్థం చేసుకోండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, దిస్ ఇస్ ద ఆర్డర్. నేను తెలుగులో లెటర్ చెప్తే నెక్స్ట్ లెటర్ హిందీలో చెప్పాలి, హిందీలో చెప్తే ఇంగ్లీష్ లో చెప్పాలి, ఇంగ్లీష్ లో చెప్తే తెలుగులో చెప్పాలి. బట్ నేను ఏం చెప్తా అనేది సీక్వెన్స్ కాదు, నచ్చినట్టు చెప్తా ర్యాండమ్ గా. ఇప్పుడు అర్థమైందా? ఓకే రైట్. 2 మీలో ఎవరు కొట్టించట్లే అందించగలరా? ఓకే రెడీ. యా జెంటిల్మెన్ అందరు కూడా జాయిన్ అవ్వచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ ప్లీజ్. సో ప్లీజ్. పండు మేడం 4 5 వెరీ గుడ్. 6 నెక్స్ట్ లెటర్ 7 హిందీ 8 అంటే ఇంగ్లీష్, తెలుగులో చెప్పాలి. 9 నేను చెప్పాను, మళ్ళీ చెప్పాను. రైట్. 1 ఆమెకు అర్థమైపోయింది రైట్ గా. సో ఆమె వినయలా ఉన్నారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైట్. 5 తప్పు. రైట్. 6
7 8 9 అందరు 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇంత కంగారు పడలే కావచ్చు. రెడీ 2 3 అవుట్ 4 అమ్మా 5 వెరీ గుడ్ 5 రైట్ 5 6 కరెక్ట్ 6 7 8 కంప్లీట్ గా ఈ గేమ్ మీద గ్రిప్పింగ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా అంటే ఆవిడే. ఓకే కాబట్టి దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సో నెక్స్ట్ తొందరగా నెక్స్ట్ కేక్ కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ తొందరగా రండి అన్న. కేక్ వచ్చాయండి పిల్లలు అందరూ వచ్చేయండి తొందరగా. పిల్లలు రావాలి. మీరిద్దరు ముందుకు రండి అన్న, ముందుకు రండి. ఐదుగురు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీ ఐదుగురులో అక్కడ చాలా మంది గెస్టులు కనబడుతున్నారు కదా, గెస్టులు కనబడుతున్నారా అతిథులు. సో మీరు ఎవరిని గుర్తుపెట్టుకోండి, గర్ల్స్ అండ్ లేడీస్ అక్కడ ఉన్న వాళ్ళలో అమ్మాయిలు లేడీస్ వాళ్ళనే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎక్కువ మందిని ఇక్కడికి తీసుకొస్తారో వాళ్ళే విన్ను. ఎక్కువ మందిని ఇక్కడ తీసుకొని రావాలి. ఎవరైతే ఎక్కువ మందిని ఇక్కడ తీసుకొస్తారో వాళ్ళే విన్ను. ఓకేనా? రెడీ? ఓన్లీ 1 minute టైం లోపే, ఆ లోపే తీసుకురావాలి. మ్యూజిక్ స్టార్ట్ అయ్యి స్టాప్ అయ్యే లోపు రెడీ? ఎక్కువ మందిని కలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొని రావాలి. ఓకేనా? ఒకరు తీసుకొచ్చిన వాళ్ళు ఇంకొకరు తీసుకురాకూడదు. రెడీ? 3, 2, 1 మ్యూజిక్ ఆన్.
ఆ పాప అంత ప్రేమగా పిలిచాము రావాలా మేడం? పవిత్ర అండ్ హనీ. హనీయా? పవిత్ర అండ్ హనీ. పవిత్ర అండ్ హనీ. పవిత్ర అండ్ హనీ. హనీ అందరికి స్టిక్స్ ఇచ్చేసి తొందరగా చెప్తాను. డాన్స్ కాదు, డాన్స్ కాదమ్మా, గేమే. లక్ష్మణ్ తొందర ఇచ్చేసి. నువ్వు కూడా పార్టిసిపేట్ చేసి. మామూలుగా మనం చిన్నప్పుడు ఒక చిన్న గేమ్ ఆడుకుంటాం, టంగ్ ట్విస్టర్ లాగా ఉంటాయి కొన్ని గేమ్స్. ఇప్పుడు నేను టంగ్ ట్విస్టర్ ఫస్ట్ తెలుగు తర్వాత ఇంగ్లీష్లో చెప్తా. ఫస్ట్ తెలుగులో చెప్తా ఒకటి. ఆ తెలుగులో ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళలో ది బెటర్ గా చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ది బెటర్ చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? ఈజీ కావాలా హార్డ్ కావాలా? ఈజీ ఇస్తే అందరు చెప్తారు, హార్డ్ ఇస్తా. హార్డ్ టాస్క్ ఇస్తారో అది ఎవరు కంప్లీట్ చేస్తారో చూద్దాం. ఓకే, రెడీయా? ఫస్ట్ ఈజీ ఇస్తాను, కంగారు పడిపోతుందా పాప. రైట్. గాదెలోన కందిపప్పు గాదె కింద పందికొక్కు. గాదెలోన కందిపప్పు గాదె కింద పందికొక్కు. 3 టైమ్స్ చెప్పాలి. ఓకే, ఇక్కడ స్టార్ట్. గాదెలోన కందిపప్పు గాదె కింద పందికొక్కు. గాదలోన కందిపప్పు గాదె కింద పందికొక్కు. గాదలోన కందిపప్పు గాదె కింద పందికొక్కు. గాదలోన కందిపప్పు గాదె కింద పందికొక్కు. 3 టైమ్స్ అయిపోయింది. నెక్స్ట్ రావా? రైట్. అందరికి స్టిక్స్ ఇచ్చావా? స్టిక్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ డీజే ఫ్లోర్ దగ్గర రావాలి. లేట్ చేయదు, తొందరగా రావాలి. స్టిక్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ డీజే ఫ్లోర్ దగ్గర రావాలి. స్టిక్స్ తీసుకున్న వాళ్ళందరూ సర్కిల్ ఫామ్ చేయండి. సర్కిల్ ఫామ్ చేయండి. సర్కిల్ ఫామ్ చేయండి. సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు, వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు. చీర కట్టులోన ముద్ద మందారాలు, చీర కట్టులోన ముద్ద మందారాలు, ముద్దలైపోయారమ్మా చూసే కళ్ళు. వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు. రంగు చీరలుగా మలిచి బంగారు మేంటి సొగసులు అద్దుకున్నరే, హంగులు తిప్పుకున్నరే. సీతకోక చిలుకలు ఆ చిన్ని లేడి పిల్లలు అందాల భామలయ్యేకలు నిన్ను చేసే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు. నట్టింటా తిరుగుతుంటే సందడులాయే తీయని సంబురమాయే. చీరల చాటున దాగిన ముచ్చటలెన్నో, చిరునవ్వుల తెర చాటున మదినే తోచే మనసై నోళ్లను గెలిచే. లెఫ్ట్ సైడ్ నుంచి చేసినప్పుడు పోయింది, ముందుకు రావాలి. ఓకే, నలుగురే మిగుతారు లాస్ట్. ఫటాఫట్. ఆరెంజ్
యాపిల్ యాపిల్ ఆరెంజ్ యాపిల్ బనానా లెఫ్ట్ సైడ్ ఒక్కడే కరెక్ట్ చేసింది మీకు అందరూ తప్పు చేశారు లెఫ్ట్ ఆపిల్ ఆరెంజ్ బనానా బనానా లెఫ్ట్ రైట్ అమ్మా మరి మీరు ఏం చేస్తున్నారు దీని లెఫ్ట్ అని ఎక్కడ అంటారమ్మా నాకు ఇది లెఫ్టా రైటా మీరు అయిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇలా చేస్తే లెఫ్టా రైటా రైట్ మరి అలా ఎలా చేశారు కరెక్ట్ చేశారా రైట్ చేశారు కాబట్టి తప్పు అందరికంటే ది బెస్ట్ గా ఎవరు చేశారు ఎవరు చేయలేదు అందరూ ఉండండి ఓకే రైట్ ఓకే ఉండండి లక్ష్మణ్ ఉండండి మీ ప్లేస్కి వెళ్ళి ఇదిగో నా పన్నెండు వస్తుంది కన్నులంతనే మనులై పల్ల చిందులేసనే చప్పట్ల తరువులై గంగమ్మ ధారలో గోదారి పరుగులో గౌరమ్మ నీకు స్వాగతాలు పలిక చెరువులో విరాళ పరచులో తీరక్క సంతులో నీకు ఇచ్చి పచ్చు కొల్లరమ్మ వాయి నాలో మన్నమివ్వబట్టు గౌరి నిన్ను కళ్ళ అమ్మా నే కొలిచే శారదవే నన్ను నిత్యం నడిపే సారథివే
కనిపించాలి, నిద్ర రావాలంటే కథలు వినిపించాలి, ఆకలయిందంటే నువ్వే తినిపించాలి, ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా నువ్వుంటేనే నేను, నువ్వంటే నేను, అనుకోలేకపోతే ఏమైపోతాను, నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండగా తడబడి పడిపోనా చెప్పమ్మా. మరి మరి నన్ను రిపెముగా చూస్తూ ఉంటే చాలమ్మా, పరి పరి విధముల గెలుపులుగా పైకెదుగుతూ ఉంటానమ్మా. అయినా సరే నాటికి ఉంటాను నీ పాపాయినై, నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకి, నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకి, నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకి, నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే. అమ్మా అణువణువణు నీ కొలువే అమ్మా, ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా, నీ కొలిచే శారదవే, నన్ను నిత్యం నడిపే శారదివే. అమ్మా కను పాప నువ్వై వెలుగిస్తూ, నా కలకు రంగుల మెరుపిస్తూ, అడుగడుగు నీడై నడిపిస్తూ, ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ, అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా, పండుగై నిండవే లోపల వెలుపల, నువ్వు నా తోడై నేనిదే నేనెలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా, అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. తలని మురు చేయి చాలు, తనువంత హాయి స్వరాలు, లాలన సాంత్వన అన్ని నీవే, ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు, దీవనై నడపదా నిండు నూరేళ్ళు, నా మొదటి
రేపనే రోజుకు దారి దీపాలు అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా లోకాన అమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు నన్నిలా పెంచగా ఎంచుకున్నావు ఎన్ని మరు జన్మలు నాకెదురు పడిన గాని నీ ఒడి పాపగా నన్నుందని సాక్షిగా నువ్వు కావాలే అమ్మా నన్ను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావో జోల పాటవై ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల
సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. నీకు పసి పాపలమేగ ఎంత ఎదుగుతున్నా, జాలిపడి మా జతలోనే ఉండిపోయిక, ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటే నీకు తన బదులుగా కొత్త జన్మనివ్వడా. నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి. మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి. గున్న గున్న మామిడి పిలగగున్న మామిడి తోటకి, గున్న గున్న మామిడి పిలగగున్న మామిడి తోటకి, రావాలని ఉంది బావ మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి. అరే చీడి గింజలో చిల్లాటలో, అరే పత్తి గింజలో పల్లాటలో,
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు వేసిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఏ గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మాట్లాడబెట్టి మజాపా एक पेगला अरे मामा एक पेगला మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే ఇటురా చూడు ఇదిగో ఇదిగో బాసు మిలమిల మెరిసే గ్లాసు అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్ వేసే సోడా వేసుకో లేదంటే నీళ్ళే పోసుకో అరే తిప్పు 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 నవ్వు సిప్పు 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 అరే మావా ఎక్ పెగిలా అరే మావా ఎక్ పెగిలా
నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా సింపిరి చుట్టుదాన్ని సెవలి రచన చుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా లింగడి కింద గంగిడి జంగడి కింద కుసుముడి ముప్పుడు ఆనంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమానం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక गुच्ची चंपके मेरे गुंडल्नी खुल्ल చేసి జారకే मेरे నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే मेरे सारे मूड बना के को थोड़ा राम घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैंस डोंट मिस द चांस और रजनी फैंस डोंट मिस द चांस
జల్లోన ఎస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లోన ఎదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడు 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 గుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడు 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 గుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని
చల్ తమ్ముడు పరదేశి నేను పరి నుంచి వచ్చేసాను
ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుస్తడి బొమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా మీద సిందేసి సెంగుమంటేనమ్మా నవిల్లకి ఏడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా మరువనే మరువనే కలల్లో నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా తెచ్చుకున్నానే గడవనే గడవనే నువ్వే రోజే బుజ్జమ్మా
रुपयाची खान दिसती छान लाखात छान नजरेचा वाहन तीर कमान मारिती चक्रा तुझा गणकरा इकडून तिकडं मारिती चक्रा चक्रा नकरा चक्रा नकरा चक्रा नकरा चक्रा नकरा चक्रा नकरा चक्रा नकरा शांताबाई 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 अगं शांताबाई तेरा ये जलवा मानसा हालो Exclusive DJ Sai Ganesh.
బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా పిచ్చి ఒకటేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటోనే రమ 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 అది సుమలే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉస్కోతో పెట్టేస్తారే షానా షానా రే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే హాయ్ 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 నువ్వు నాకు నచ్చావు వలకులరాయి ఇది వలకుదురాయి గిలి గిలి కట్ డీజే శ్రీకాంత్ బాలానగర్ డీజే సాయి క్రేజీ డీజే శ్రీకాంత్ బాలానగర్ కళ్ళజుడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు ఆమె పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది నల్లగొండ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది ఎట్టి కూరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తని ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తని ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు మైదాదారి మైసమ్మో మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ మాయాదారి మైసమ్మో మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ 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 నన్ను కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ మాయాదారి మైసమ్మో మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ పొద్దుగల్ల ఎవడి ముఖము చూశాను పొద్దుగల్ల ఎవడి ముఖము చూశాను పొలమును దున్నుతుంటే మైసమ్మో
నాకు బంగారమే దొరికినే మైసమ్మ నేను పులము దున్నుతుంటేనే మైసమ్మ మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ దుంకానా టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో కొట్టది తిన్ను మారా టిల్లు బట్టు టిల్లు బట్టు ఎస్టా వెచ్చి బట్టు బాక్సులు మరిగేటట్టు టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు పక్కేసి కొట్టిందంటే తప్పరిలు డాన్స్ కోరు టిల్లు బట్టు టిల్లు బట్టు కొట్టకునే నా మీద चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूसों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैन don't miss that chance और रजनी फैन don't miss that chance में आया मैं तो मुझको रोकेगा कौन और कहीं को